మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 1857 నాటి పాత దస్తరాలను, ఆర్కైవ్స్ను ఒక చరిత్రకారుడు దృష్టికోణంతో పరిశీలిద్దాం. ఎందుకంటే అక్కడ జరిగిన రాజకీయ ఉద్రిక్తతలు మామూలువి కావు. ముఖ్యంగా నానాసాహెబ్ చుట్టూ అల్లబడిన ఆ గందరగోళాన్ని పత్రాల్లో నిక్షిప్తమైన ఆధారాలతో మాత్రమే డీకోడ్ చేద్దాం. ఎలాంటి పక్షపాతం లేకుండా ఆనాటి సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా విశ్లేషిద్దాం. సరేనా? మొదలు పెడదామా? సరే, అసలు ఈ పరిశోధనలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదట వారసత్వం కోల్పోయిన మరాఠా పేష్వా నేపథ్యం, ఆ తర్వాత కాన్పూర్ ముట్టడి, అక్కడ జరిగిన మారణహోమాలు, దానికి ప్రతిగా బ్రిటిష్ వారి ప్రతీకారం, ఇంకా చివరగా ఎవరికీ అంతు చిక్కని నానాసాహెబ్ అదృశ్యం. ఇది మన సిలబస్. మొదటి భాగం: వారసత్వం కోల్పోయిన మరాఠా వారసుడు, అసంతృప్తికి బీజాలు. బిత్తూర్లోని అత్యంత విలాసవంతమైన రాజభోగాల మధ్య పెరిగిన బహిష్కృత పీష్వా దత్తపుత్రుడు మన నానాసాహెబ్ కథ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ మాట్లాడుకుందాం. అసలు ఈ మొత్తం వివాదానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. లార్డ్ డల్హౌసీ బ్రెయిన్ చైల్డ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే, ఏ స్వదేశీ రాజుకైనా సొంత కొడుకు అంటే రక్త సంబంధమున్న వారసుడు లేకపోతే ఆ రాజ్యం డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దత్తత చెల్లదు. శతాబ్దాలుగా వస్తున్న మన భారతీయ ఆచారాలను ఒకే ఒక్క సంతకంతో రద్దు చేసిన ఒక అక్రమమైన సామ్రాజ్యవాద విధానం ఇది. దీనివల్ల నానాసాహెబ్కు జరిగిన నష్టమెంతో ఊహించగలరా? అక్షరాల 8 లక్షల రూపాయలు, అది కూడా సంవత్సరానికి. ఆలోచించండి, ఆ రోజుల్లో 8 లక్షలంటే ఒక చిన్నపాటి సామ్రాజ్యమే కొనేయొచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ భారీ పింఛనివ్వడానికి నిర్దాక్షిణ్యంగా నో చెప్పేసింది. దీనికోసం ఆయన ఇండియాలో, ఏకంగా లండన్లో కూడా చేసిన దౌత్య ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. ఈ ఆర్థిక రాజకీయ అసంతృప్తే ఆ తర్వాత రాబోయే మహాసంగ్రామానికి పునాది వేసింది. రెండవ భాగం: కాన్పూర్ ముట్టడి, నమ్మకం మరియు నమ్మక ద్రోహం. ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రారంభ రోజుల్లో కాన్పూర్లో బ్రిటిష్ కమాండర్లకు నానాసాహెబ్కు మధ్య అసలు ఎలాంటి సంబంధాలు ఉండేవో ఇక్కడ చూద్దాం. ఆర్కైవ్స్ వెతుకుతున్నప్పుడు దొరికిన ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్ ఇది. కాన్పూర్లో అంతా బాగానే ఉంది, కొద్ది రోజుల్లోనే ఇదంతా సర్దుకుంటుంది అని జనరల్ వీలర్ ఎంతో కాన్ఫిడెంట్గా తన పై అధికారులకు రాశాడు. ఆయన ఒక 67 ఏళ్ల అనుభవజ్ఞుడైన బ్రిటిష్ కమాండర్. తన సిపాయిలను ఆయన గుడ్డిగా నమ్మాడు. తన కళ్ళెదురుగా ముంచుకొస్తున్న తిరుగుబాటు ముప్పును, ముందస్తు హెచ్చరికలను ఆయన ఏమాత్రం పసిగట్టలేకపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా విషాదకరం. పరిస్థితులు ఎంత వేగంగా చేజారిపోయాయో చూడండి. 1857 మే నెలలో నగరంలో చిన్నపాటి అల్లర్లు మొదలయ్యాయి. జూన్ 4న సిపాయిలు తిరుగుబాటు చేశారు. కట్ చేస్తే మరుసటి రోజే నానాసాహెబ్ నుంచి వీలర్కు ముందస్తు హెచ్చరిక వెళ్ళింది. జూన్ 6న ఏకంగా ముట్టడి మొదలైంది. ఇక చేసేదేమీ లేక జూన్ 26న వీలర్ లొంగిపోయాడు. పరిపాలనా వ్యవస్థ కుప్పకూలడానికి ఎన్నో రోజులు పట్టలేదు, జస్ట్ కొన్ని వారాలు అంతే. ఇక్కడ మనం ఇరు వర్గాల బలాబలాలను కొంచెం నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. ఆ 4 అడుగుల పిట్టగోడ వెనక చిక్కుకున్న బ్రిటిష్ వాళ్ళు మొత్తం 900 మంది ఉంటే, అందులో పోరాడే సైనికులు కేవలం 210 మంది మాత్రమే. మరోవైపు నానాసాహెబ్ తిరుగుబాటు సైన్యంలో ఏకంగా 12,000 నుంచి 15,000 మంది ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ నంబర్స్ చూస్తుంటేనే ముట్టడి రిజల్ట్ ఏంటో మనకు ముందే అర్థమైపోతుంది కదా. ఇక మూడవ భాగం: కాన్పూర్ మారణ హోమాలు, ఘోరమైన క్రూరత్వానికి దిగజారడం. లొంగుబాటు తర్వాత జరిగిన ఆ భయంకరమైన హింసను ఇప్పుడు చారిత్రక ఆధారాలతో బేరీజు వేద్దాం. జూన్ 27న సతీచౌరా ఘాట్ దగ్గర నదీ తీరంలో యూరోపియన్ల తరలింపు ప్రక్రియ జరుగుతుండగా ఆ ఘోరం జరిగింది. ఇక్కడ చరిత్రకారులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే: సతీచౌరా ఘాట్ మారణహోమం ముందుగా వేసిన ప్లానేనా? మనం ఆర్కైవ్స్ పరిశీలిస్తే ఇక్కడ ఆధారాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. పడవలను కావాలనే బురదలో కూరుకుపోయేలా ఉంచడం, వాటి కప్పుల్లో మండుతున్న బొగ్గులను దాచడం, స్నైపర్లు, ఫిరంగులను ముందే పొజిషన్లో పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే పక్కా ప్లాన్ అనిపిస్తుంది కదా. కాని వెయిట్, ఆడవాళ్లను, పిల్లలను చంపొద్దని నానాసాహెబ్ స్వయంగా ఆర్డర్ వేసినట్లు కూడా కొన్ని రికార్డులు చెబుతున్నాయి. ఇది యుద్ధభూమిలో ఆకస్మికంగా జరిగిన గందరగోళమా, లేక ముందుగానే రాసుకున్న స్క్రిప్టా?
ఇది ఇప్పటికీ ఒక అంతుచిక్కని పజిలే. ఇది జరిగిన కొన్ని రోజులకే బీబీగర్ విల్లాలో మరో దారుణం జరిగింది. జులై 15న బ్రిటిష్ సహాయక దళాలు కాన్పూర్ వైపు ప్రమాదకరంగా దూసుకొస్తున్నాయన్న భయంతో బందీలుగా ఉన్న సుమారు 200 మంది మహిళలు, పిల్లలను స్థానిక కసాయిల చేత చంపించారు. దీన్ని హుస్సైనీ ఖానుం ఆర్గనైజ్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది అత్యంత విషాదకరమైన చీకటి అధ్యాయం. 4వ భాగం, బ్రిటిష్ ప్రతీకారం మరియు పునరాక్రమణ, హింసాచక్రం. జనరల్ హ్యావెలాక్, జనరల్ నీల్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ల తక్షణ మరియు అత్యంత క్రూరమైన ప్రతిచర్య ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మిలిటరీ రికార్డులు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది బ్రిటిష్ సైన్యం చేసిన విచక్షణారహితమైన యుద్ధ నేరాలకు పక్కా సాక్ష్యం. దొరికిన వాళ్లను దొరికినట్లు ఉరితీయడం, గ్రామాల మీద పడి దోచుకుని దహనం చేయడం చేశారు. బీబీఘర్లో రక్తాన్ని నాలికతో నాకి శుభ్రం చేయమని బందీలను బలవంతపెట్టి ఆ తర్వాత వాళ్లను ఉరితీశారు. కనీసం గాయపడిన అనుమానితులను సైతం వదలకుండా మర్రి చెట్లకు వేలాడదీశారు. ఇది వాళ్ల సామ్రాజ్యవాద ప్రతీకారానికి పరాకాష్ఠ. ఇక సైనిక వ్యూహాలు ఎలా వర్కౌట్ అయ్యాయో చూద్దాం. స్టెప్ 1, హ్యావెలాక్ దళాలు కాన్పూర్ బయట తిరుగుబాటుదారులను ఓడించాయి. స్టెప్ 2, నానాసాహెబ్ తన మందుగుండు కర్మాగారాన్ని పేల్చేసి అక్కడ నుంచి పారిపోయాడు. స్టెప్ 3, బ్రిటిష్ దళాలు బిత్తూర రాజభవనాన్ని ఆక్రమించి పూర్తిగా కాల్చేశాయి. ఇక ఫైనల్ స్టెప్, తాత్యాతోపే ఎదురుదాడికి ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది. బ్రిటిష్ వాళ్లే విజయం సాధించారు. పైగా విడిచిపెట్టబడిన లక్షలాది రూపాయల నిధిని స్వాహా చేశారు. 5వ మరియు చివరి భాగం, అంతుచిక్కని అదృశ్యం, ఒక అసంపూర్ణ చరిత్ర. చారిత్రక రికార్డులోనే ఇదొక అతిపెద్ద మిస్టరీ. ఏకంగా ₹1,00,000 భారీ బహుమతి ప్రకటించినా సరే నానాసాహెబ్ బ్రిటిష్ వారి కళ్ళుగప్పి గాల్లో కలిసిపోయాడు. ఎలా సాధ్యమైంది? ఇదిగో ఈ డాక్యుమెంట్ చూడండి. ఇది ఏప్రిల్ 1858లో స్వయంగా నానాసాహెబ్ విక్టోరియా రాణికి రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎలాంటి హత్యలు చెయ్యలేదు, ఆ మారణ హోమమంతా కొంతమంది దుండగులు, రౌడీలు చేసింది అని తన నిర్దోషిత్వాన్ని ప్రకటించుకున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవుతోందా, ఆనాడు నిజంగా ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఖచ్చితంగా నిర్ధారించడం ఆధునిక పరిశీలకులకు ఎంత కష్టమో ఆలోచించండి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎలా చనిపోయాడు అనే దానిపై చరిత్రకారుల్లో 3 రకాల వాదనలు ఉన్నాయి. 1859 నాటి కొన్ని ప్రభుత్వ రికార్డుల ప్రకారం నేపాల్లో పులిదాడిలో చనిపోయాడు, లేదు 1860లో మలేరియా జ్వరంతో చనిపోయాడని బ్రిటిష్ ప్రతినిధి రిపోర్ట్ చేశాడు. ఇవి కాకుండా మరో బలమైన వాదనేంటంటే, గుజరాత్లోని సిహోర్లో 1903 వరకు ఒక సన్యాసిలా రహస్య జీవితం గడిపాడనడానికి కొన్ని లేఖలు, డైరీలు దొరికాయి. అధికారిక నివేదికలకు ఈ పుకార్లకు మధ్య ఉన్న ఈ వైరుధ్యం ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన చారిత్రక పరిశోధనలకు కొన్ని పరిమితులుంటాయి కదా. అసలు చివరి పేష్వా నానాసాహెబ్ నిజమైన గతి ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయిన ఈ 1857 నాటి రహస్యం ఎప్పటికైనా బయటపడుతుందా? పాత దస్తరాలను వెలికితీసిన మన ఈ విశ్లేషణ ఆధారాల వెనుకున్న వాస్తవాలను వెతకడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ అంతుచిక్కని ప్రశ్నలు చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.